ఒకసారి వశిష్ఠుడు రాముడితో ఇలా అంటాడండి, ఓ రామ, ధనం చాలా ప్రధానమైంది. ఈ లోకమంతా ధనంతోనే ముడిపడి ఉంది. ధనంగానే లేనివాడు మృతుడితో సమానం అని వివరించడం జరిగింది. చూసారా ఎంత చక్కగా చెప్పాడు ధనం గురించి. అందుకని ఎప్పుడు కూడా ధనవంతుడిలాగా ఊహించుకోవాలండి, పేదవాడిలాగా ఎప్పుడు ఊహించుకోకూడదు. పొరపాటును కూడా ఏమీ లేనివాడిగా ఊహించుకోకూడదు. అలా ఊహించుకున్నందుకే కుబేరుడు కుచేలుడిలాగా పుట్టాడండి. అద్దం ముందు నుంచుని మీ ప్రతిబింబంతో మీరు ఇలా చెప్పండి, ఎస్, ఐఆమ్ ద రిచ్. నేను కుబేరులో ఒకడిని. నాకు చాలా డబ్బు ఉంది. డబ్బు అంటే నాకు చాలా ఇష్టం. డబ్బు నా అవసరాలు మొత్తం తీరుస్తుంది అని చెప్పు.